ఎక్కడున్నారు అసలు వీళ్ళు? ఈ 1,02,836 మంది, మీకు ఉదాహరణకి 5 జిల్లాల లెక్క చెప్తాను మీకు. అన్నిటికన్నా మొదటి స్థానంలో నిలబడింది ఈస్ట్ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా 19,366. గుంటూరు జిల్లా రెండో స్థానంలో 13,066. కృష్ణా జిల్లా 11,725. చిత్తూరు జిల్లా 11,400. ఐదోది విశాఖపట్నం 10,586 మంది వాలంటీర్లు ఈరోజు వరకు కూడా వాళ్ళ డేటా అప్లోడ్ కాలేదు. అంటే మరి ఈ డబ్బంతా ఎక్కడ పోతుందండి? ఎవరి చేతిలోకి వెళ్తున్నాయి? అసలు వీళ్ళు ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారు? వీళ్ళు హైదరాబాద్లో ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ అని ఒకటి ఏజెన్సీ ఏర్పాటు చేసి ప్రభుత్వంలో ఉన్న శాఖల్లో ఏ అధికారికి కూడా సంబంధం లేకుండా అసలు క్రియేట్ చేసిన డిపార్ట్మెంట్, మీరు చట్టబద్ధంగా క్రియేట్ చేసిన డిపార్ట్మెంట్లోనే ఎవరికి సంబంధం లేకుండా అసలు ఊహించని విధంగా సుమారు 1,500 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ గ్రామ సచివాలయాల, వార్డు సచివాలయాల వాలంటీర్ల వ్యవస్థ కోసం ఈ ఏజెన్సీ ద్వారా వీళ్ళు నడిపిస్తున్నారు. ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీకి సంవత్సరానికి 15 కోట్ల రూపాయలు ట్రైనింగ్ కోసం అంట. అసలు ఆ సంస్థ గురించి గతంలో కూడా మేము మాట్లాడాం. ఎవరు, ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడ వాళ్ళ హైదరాబాద్లో ఆపరేషన్స్ నడుపుతున్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఆ టెక్నికల్ ఎక్స్పర్టీజు, దీన్ని మనం ప్రశ్నించాం. 1,560 కోట్ల రూపాయలు అయితే వెచ్చిస్తున్నామని చెప్తున్నారో, మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ప్రొవిజన్ ఎక్కడ లేదు. ఎక్కడైనా వీళ్ళు వాలంటీర్స్ కోసం 1,560 కోట్ల రూపాయలు మేము వెచ్చించబోతున్నామని ప్రొవిజన్ పెట్టారా? అది లేదు. ప్రొఫెషనల్ అండ్ కాంట్రాక్చువల్ సర్వీసెస్, వీళ్ళు రాసిన పదం ఏంటంటే ప్రొఫెషనల్ అండ్ కాంట్రాక్చువల్ సర్వీసెస్.